నమస్కారం. శైవ సిద్ధాంతం ఈ పేరు చాలామంది వినే ఉంటారు. కానీ ఈ పేరు వెనుక ఒక పెద్ద కథ ఉంది. మనం ఊహించని ఒక రహస్య చరిత్ర కూడా ఉంది. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోదామా? ముందుగా మనం తెలుసుకోవాల్సింది అసలు శైవ సిద్ధాంతం అంటే ఏంటి. ఈ విశ్లేషణలో మనం దాని మూలాల్లోకి తొంగిచూసి దానిలోని ఒక్కో ముఖ్యమైన భావనను విడమరిచి చూద్దాం. సాధారణంగా శైవ సిద్ధాంతమనగానే అందరికీ గుర్తొచ్చేది తమిళనాడు. అక్కడే పుట్టి పెరిగిన ఒక ప్రత్యేకమైన సంప్రదాయమని చాలామంది అనుకుంటారు. ఇది ఎంతగా పాతుకుపోయిన నమ్మకమంటే దీని వెనక ఉన్న అసలు నిజం వింటే ఆశ్చర్యపోతారు. కానీ అసలు కథ మొదలైంది ఇక్కడ కాదు, ఎక్కడో ఉత్తరాన మంచుకొండల నడుమ ఉన్న కాశ్మీర్లో. అక్కడినుంచి ఈ జ్ఞానం ఒక నదిలా ప్రవహించి మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిస్సా ఇలా దేశమంతటా వ్యాపించి చివరికి తమిళనాడులో స్థిరపడింది. అంటే ఇది కేవలం ఒక ప్రాంతాన్నిది కాదు, ఇది మనందరిది, యావత్ భారతదేశ వారసత్వం అన్నమాట. సరే, ఇప్పుడు ఈ సిద్ధాంతం యొక్క గుండెలోకి వెళ్దాం. దీన్ని ఓ పెద్ద సినిమా అనుకుందాం, ఒక కాస్మిక్ డ్రామా. ఈ డ్రామాలో మన ఆత్మనే హీరో. మరి కథలో మిగతా క్యారెక్టర్లెవరో, వాళ్ల లక్ష్యాలేంటి, అడ్డంకులేంటి చూద్దాం. ఈ విశ్వ నాటకంలో 3 ముఖ్యమైన పాత్రలున్నాయి. మొదటిది పతి, అంటే మన శివుడు. ఈయనే ఈ నాటకానికి డైరెక్టర్. ఇక రెండోది పశు, అంటే మనమే, మన ఆత్మ, ఈ కథకి హీరో. మరి హీరో ఉన్నాక విలన్ ఉండాలి కదా, అదే పాశ, అంటే మనల్ని బంధించే అడ్డంకులు. ఈ మూడింటి మధ్య జరిగే సంఘర్షణే శైవ సిద్ధాంతం. ఈ కథలో విలన్ పేరు మలం. అయితే ఇది మనమనుకునే చెడు కర్మలాంటిది కాదు, ఇది ఇంకా లోతైనది. పుట్టుకతోనే మన ఆత్మకి అంటుకున్న ఒక మురికి పొరలాంటిదన్నమాట. ఆత్మకున్న అనంతమైన జ్ఞానాన్ని, శక్తిని ఇదే కప్పేస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం. మన కంటికి చూసే శక్తి ఉంటుంది కదా, కాని అదే కంటికి శుక్లం వస్తే శక్తి ఉన్నా ప్రపంచం కనిపించదు. సరిగ్గా అలాగే మన ఆత్మకు జ్ఞానం సహజంగా ఉన్నా ఈ మలం అనే శుక్లం దాన్ని కప్పేస్తుంది. అయితే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, మలం, కర్మ రెండూ ఒకటేనా అని. కానే కాదు. మలమనేది చొక్కా మీద పడ్డ మొండి మరక అనుకోండి. మరి కర్మేంటి? ఆ మరకను వదిలించడానికి శివుడు వాడే సూపర్ పవర్ డిటర్జెంట్ అన్నమాట. కర్మ అనే అనుభవాలతో ఆత్మను శుభ్రపరిచే ప్రక్రియే ఇది. సరే, ఈ బంధాల నుంచి బయటపడాలి. మరి రూట్ మ్యాప్ ఏది? దానికి కూడా ఆ శైవ సిద్ధాంతం ఒక క్లియర్ కట్ మ్యాప్ ఇస్తోంది. ఆత్మ ప్రయాణించాల్సిన దారిని చూపిస్తోంది. ఆ మ్యాప్లో మనకి కనిపించేవి 36 లెవెల్స్. వీటినే తత్వాలు అంటారు. ఈ మొత్తం సృష్టి, మనం చూసే ఈ భౌతిక ప్రపంచం నుంచి మొదలుపెట్టి పరమశివుడి వరకు అంతా ఈ 36 తత్వాల్లోనే ఉంది. ఈ 36 లెవెల్స్ని సింపుల్గా 3 జోన్స్గా చూడొచ్చు. మనముండేది కింద, అశుద్ధ తత్వాలు అనే జోన్లో, అంటే మన ఫిజికల్ వరల్డ్. దీనిపైన ఉండేది శుద్ధ అశుద్ధ తత్వాలు, ఇక్కడే మన ఆత్మ పరిమితులతో ఉంటుంది. ఇక అన్నిటికన్నా పైన ఉండేదే శుద్ధతత్వాలు, ఇది ప్యూర్ శివలోకం. మన జర్నీ కింది నుంచి పైకి వెళ్లడం. అయితే ఈ ప్రయాణంలో ఆత్మ ఒంటరి కాదు, మనకు సహాయం చేయడానికి ఒక డివైన్ పవర్ ఉంది. అదే శివుడి అనుగ్రహం. అదే ఈ విశ్వనాటకాన్ని నడిపించే అసలైన శక్తి. ఈ మొత్తం విశ్వం నడవడానికి కారణం శివుడి 5 పనులు. ఏంటవి? సృష్టి, స్థితి, లయం, తిరోధానం, అంటే మనల్ని మాయలో ఉంచడం. మరి లాస్ట్ది, అన్నిటికన్నా ముఖ్యమైనది, అనుగ్రహం, అంటే ఈ ప్రపంచమంతా ప్రతి ఆత్మను విముక్తి వైపు నడిపించడానికే శివుడు ఏర్పాటు చేసిన ఒక పెద్ద ప్లాన్. ఇక్కడ అనుగ్రహమంటే కేవలం బ్లెస్సింగ్ కాదు. ఈ సృష్టిలో ప్రతిదాన్ని, జీవం ఉన్నదాన్ని లేనిదాన్ని, అన్నిటినీ నడిపించే ఒక కాస్మిక్ ఎనర్జీ అనమాట. ఇది సహజంగా ప్రవహించే దైవశక్తి. ఇప్పుడు ఈ ఫిలాసఫీలోని ఒక మైండ్ బ్లోయింగ్ ఐడియా గురించి మాట్లాడుకుందాం. రెడీనా? శివుడి అనుగ్రహం ఆ మలం అనే విలన్ని డైరెక్ట్గా చంపేయదు. విచిత్రమేంటంటే దానికి ఇంకా పవరిస్తుంది, దాన్ని ఇంకా యాక్టివ్గా పనిచేసేలా చేస్తుంది. వినడానికి చాలా వింతగా ఉంది కదూ? కాని ఒకసారి ఆలోచించండి, ఒక బ్యాటరీలో ఛార్జింగ్ ఎలా అయిపోతుంది? దాన్ని వాడితేనే కదా.
సరిగ్గా అలాగే శివుడు కూడా మలాన్ని పనిచేయించి దాని పవర్ని మొత్తం డ్రైన్ చేసి చివరికి దాన్ని నీరుగార్చేస్తాడు. అద్భుతం కదా. సరే, ఇంత పెద్ద ప్రయాణం చేశాం. ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? ఇక్కడే శైవ సిద్ధాంతం మిగతా వాటన్నిటికన్నా చాలా స్పెషల్గా నిలుస్తుంది. ముక్తి అంటే సింపుల్గా ఆ మలం అనే పొర పూర్తిగా తొలగిపోవటం. అప్పుడు మన ఆత్మకు తన అసలు పవర్, తన అనంతమైన జ్ఞానం గుర్తొస్తుంది. ఇది కొత్తగా ఏదో సాధించడం కాదు, మనం ఎప్పుడూ ఏంటో దాన్ని మళ్ళీ తెలుసుకోవడమే ముక్తి. చాలా ఫిలాసఫీస్ ఏం చెప్తాయంటే, ముక్తి అంటే ఆత్మ వెళ్ళి భగవంతుల్లో కలిసిపోవడం, ఒక నీటి చుక్క సముద్రంలో కలిసినట్టు. కాని శైవ సిద్ధాంతం చెప్పేది ఇది కాదు. ఇక్కడే అసలు ట్విస్టుంది. ఆత్మ శివుల్లో కలవదు, బదులుగా శివ సామ్యం పొందుతుంది. అంటే పవర్లో, జ్ఞానంలో, ప్రతి విషయంలోనూ శివుడికి ఈక్వల్ అవుతుంది. ఇదే ఈ సిద్ధాంతం యొక్క పీక్ పాయింట్. విముక్తి పొందిన ఆత్మ ప్రతి విషయంలోనూ ఆయనతో సంపూర్ణంగా సమానం. ఇది కలవడం కాదు, సమానమవ్వడం. సో వెళ్లే ముందు ఈ ఒక్క ప్రశ్నతో వదిలేస్తున్నా. ఒకవేళ విముక్తి అంటే మన అస్తిత్వాన్ని కోల్పోవడం కాకుండా మన అసలైన సంపూర్ణమైన అస్తిత్వాన్ని కనుక్కోవడమే అయితే, శైవ సిద్ధాంతం మన ముందు ఉంచుతున్న గొప్ప అవకాశం ఇదే. ఆలోచించండి.